హాయ్ అండి. ఈరోజు నేను మీకు కారం కారంగా తినే కొద్దీ తినాలనిపించేంత రుచితో మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే ఒక రైస్ రెసిపీనైతే చూపిస్తానండి. ఈ రైస్‌ని ఒక్కసారి తిన్నారనుకోండి బిర్యానీని కూడా పక్కన పెట్టేస్తారు. వేడి వేడిగా ఉన్నప్పుడు చిన్న ఉల్లిపాయ ముక్క నంచుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా! ఆ రుచిని మాటల్లో చెప్పలేమండి బాబు. అంత కమ్మగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్ అండి. కూరగాయలతో కూడా పని లేదు. అలా చేసి ఇలా లంచ్ బాక్సుల్లో కూడా పెట్టేయొచ్చు. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇందులో వాటర్ అనేది వేయకూడదండి. పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా మెత్తగా మెదుగుతుంది. చూశారు కదా! ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనకి ఆ వెల్లుల్లిపాయ పచ్చి వాసన అనేది పోయి మనకి రైస్ అనేది చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా! మనకి వెల్లుల్లి కారం ఫ్రై అయ్యి ఆయిల్ అంతా ఇలా పైకొచ్చింది కదా! ఇందులోనే మీకు నచ్చితే గనక ఒక 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. అబ్బా! ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. అంటే కొంతమంది ఎగ్‌లో కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా! అలాంటి వాళ్ళుంటే గనక స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. కానీ నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే నేను వేశాను. ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాం గదా! ఇప్పుడు టర్న్ చేసుకుంటూ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఇలా ఫ్రై చేసుకున్నాము అంటే మన వెల్లుల్లి ఎగ్ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా వేసుకొని, అందులోనే ఒక టీ స్పూను మిరియాల పొడి, మిరియాల పొడి వేయడం వల్ల మనకి ఈ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. నేను ఇక్కడైతే 400 గ్రాముల రైస్ వేశాను. మనం తీసుకున్న ఆ వెల్లుల్లి కారానికి 400 గ్రాముల రైస్ అయితే సరిపోతుంది. అంటే ఒక ముగ్గురైతే కడుపు నిండా తినేయొచ్చండి. అదే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి నలుగురు తినేయొచ్చనమాట ఈ రైస్‌ని. ఇప్పుడు స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. అలా కలపడం వలన ఆ వెల్లుల్లి కారం అనేదంతా రైస్‌కి పట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఇంతేనండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అలాగే ఒక అరచిక్క నిమ్మరసం పిండుకున్నాము అంటే వేడి వేడిగా మంచి ఫ్లేవర్‌తో మన గార్లిక్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది.